హాయ్, వెల్కమ్ టు ఝాన్సీ తెలుగు వంటలు. ఈరోజు నేను గీ ప్రిపరేషన్ ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. 2 వీక్స్ నుంచి నేను పాల మీద మీగడ తోడు పెట్టి ఇలా కలెక్ట్ చేసి ఉంచుకున్నాను. ఇది మనం ఒక జార్ తీసుకొని ఆ జార్లోకి అది వేసేసి ఒక 5-6 ఐస్ క్యూబ్స్ని వేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం చల్లటి వాటర్, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి వాటర్ అయినా లేదా నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసి ఒక 5 to 7 minutes బాగా గ్రైండ్ చేయండి. చూసారు కదా, ఇలా మనకి వెన్నపూస మొత్తం కూడా ఇలా తెట్టలాగా పైకి తేలిపోతుంది అనమాట. దాన్ని వాటర్లో నుంచి గట్టిగా బాగా పిండేసి బౌల్లోకి వేసుకోండి. ఒకవేళ మీరు లేట్ అయ్యి ఒక 1 monthకి అలా చేస్తున్నట్టయితే ముందే ఆ బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేయండి. ఆ వాటర్ వంపేయండి, స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న మీగడ్ని స్టవ్ మీద పెట్టి మొత్తం అదంతా కూడా మెల్ట్ అయిపోయి వాటర్ లాగా అయ్యేంత వరకు చేయండి. మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 minutesకి కొంచెం మెంతులండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం మెంతులు, ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేయండి. స్మెల్ చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. దీంట్లో కొంచెం సేపు అది బాగా తెరలాలండి. ఇంకా ఇది వైట్ కలర్లోనే ఉంది, కంప్లీట్గా కొంచెం మనకి గోల్డెన్ కలర్లో కనిపించాలి. అప్పుడు నెయ్యి ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఇంకా అవ్వాల, ఎందుకంటే ఇంకా వైట్గా కనిపిస్తున్నాయి కదా, అవి కూడా కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్ తీసుకొని బౌల్లోకి ఫిల్టర్ చేసుకోండి. అంతే అండి. నెయ్యి ప్రిపరేషన్ చాలా సింపుల్. ఇంట్లో ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి. బయట చేసేవి ఇదేంతో చేస్తున్నారో కూడా తెలియడం లేదు. చాలా సింపులే కదా, మిక్సీ ఉంటే చాలు, మనకు 5 minutesలో గీ ప్రిపేర్ అవుతుంది. తప్పకుండా ఈసారి ట్రై చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.